బీజేపీని బదనాలు చేయాలి, దాని ద్వారా రాజకీయ లబ్ధి పొందాలని చెప్పి ఇక్కడ పార్టీలు ఆలోచిస్తున్నారు తప్ప వాళ్ళు ఏం చేసిరో చెప్పలేని పరిస్థితిలో వాళ్ళు ఉన్నారు. ఇవాళ గ్రామాల్లో మేము పోస్టర్లు ఇస్తాం, మీరేంటి ఎవరన్నారు? ఈ స్వయం ప్రేరిత మేధావి బాగా కొడతా ఉంటాడు. ఆయన తెలుసు నీ భూదానికి హైదరాబాద్ లో 500 కోట్ల విలువైన భూదాన్ భూముల సంగతి కూడా బయటపడబోతున్నారు. రాసి పెట్టుకో. బోయిన్పల్లి మండలం నర్సింగపూర్ లో తీసుకున్న స్థలం విషయంలో బహిర్గతం చేయబోతున్నారు. అన్ని తీస్తా, చిట్టా మొత్తం తీస్తా, రాసి పెట్టుకోరు. ఎక్కువ గెలితే ఇంకెక్కువ గెలుతారు. ఇక మీరు ఏం చేసినా చెప్పుకోరు. నువ్వు మెడలో బోర్డు వేసుకొని తిరిగి ఎవడతాను నేను? మేము పోస్టర్లు వేస్తే మెడలో బోర్డు వేసుకొని తిరుగు. మీ గ్రామ సర్పంచ్ల మీటింగ్ పెట్టే దమ్ము మీకు ఉందా? మీ గ్రామ సర్పంచ్లు, మీ పార్టీకి సంబంధించిన సర్పంచ్ల మీటింగ్లు పెట్టి మేము అన్ని గ్రామాలను అభివృద్ధి చేసినాం అని చెప్పేద్దాము. బీఆర్ఎస్ పార్టీ నాకులకు ఉందా? సర్పంచ్లు తిరిగి పడతారు వాళ్ళ మీద. మరి గ్రామాలకు అభివృద్ధి నిలుస్తే డైవర్ట్ చేసింది మీరు అన్ని. కాబట్టి అందుకే ప్రజలు ఇక్కడ భారతీయ జనతా పార్టీ కోరుకుంటున్నారు, మోడీ అని ప్రధానమంత్రి చేయాలని కోరుకుంటున్నారు. వాళ్ళు ఎట్టి బస్సులో ప్రజల ఆశీర్వాదంతో మా కార్యకర్తల కష్టం వల్ల ఎట్టి బస్సులో ఈసారి భారీ మెజార్టీతో ఇక్కడ భారతీయ జనతా పార్టీ గెలవబోతుంది. దాంతోపాటు అసెంబ్లీ వేదికగా జరుగుతున్న పరిణామాలు మాకు తెలుసు. ఇలా కాళేశ్వరం పేరుతోని బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ, కృష్ణాని జలాల పేరుతోని బీఆర్ఎస్ పార్టీ, ఈ రెండు పార్టీలు కూడా అంతర్గతంగా ఒప్పందాలు పెట్టారు కూడా. ఇది ఫ్యాక్ట్. ఇది కాంగ్రెస్ పార్టీ గ్యారంటీల విషయంలో, హామీల విషయంలో బీఆర్ఎస్ పార్టీ అసెంబ్లీ వేదికగా ప్రశ్నించలేకపోతున్నది. ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన గ్యారంటీ విషయంలో, హామీల విషయంలో ఎదురు చూస్తున్నారు. మళ్ళా 100 రోజుల పని పేరు చెప్పుకొని తప్పించుకుంటారా? ఎన్నికల కోడ్ రాబోతున్నది. ఎన్నికల కోడ్ పేరుతో తప్పించుకునే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తుందని చెప్పి ఇప్పటికే ప్రజల చర్చ జరుగుతున్నది. ప్రజలకు అనుమానాలు వస్తున్నాయి. దీన్ని ప్రశ్నించాలి, అసెంబ్లీ వేదికగా ప్రశ్నించాలి బీఆర్ఎస్ పార్టీ.